అందరికి నమస్తే అండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అయితే నకిలీ మద్యం కేసులు అయితే ఆయనను సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. సో అది మనందరికీ తెలిసినదే. సో జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యే ముందు ఆయన అరెస్ట్ అవుతాడని తెలిసినప్పటికీ జోగి రమేష్ గారు ఆయన హైడ్రామా క్రియేట్ చేశాడంట. సో ఎలా అంటే జోగి రమేష్ గారి ఇంటికి ఉదయం 5:30 గంటలకే సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు వెళ్ళారంట జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడానికి. సో అయితే ఆ పోలీస్ అధికారులను చూసి జోగి రమేష్ గారు ఆయన తన బెడ్రూమ్లో దాక్కున్నాడంట. అంటే బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఈ పోలీస్ అధికారులు ఎంత పిలిచినప్పటికి కూడా ఆయన బయటికి అనేది రాలేదంట. దాదాపుగా 3 గంటల పాటు బెడ్రూమ్లోనే ఉన్నాడంట. వీళ్ళు పిలిచి వీళ్ళే అలసిపోయారంట పోలీస్ అధికారులు. సో ఆ 3 గంటల పాటు జోగి రమేష్ గారు ఆయన తన నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జోగి రమేష్ గారి అభిమానులకు ఫోన్లు చేసి ఆయన తన ఇంటి దగ్గరికి పిలిపించాడంట. సో అలాగే తన సాక్షి మీడియాను, తనకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానళ్లను తన ఇంటి దగ్గరికి పిలిపించుకున్నాడట ఆ 3 గంటల పాటు. సో అయితే వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చాడంట. సో చూడండి, జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా ఆయన పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆయన అరెస్ట్ అయ్యేది కూడా ప్రజలకు తెలిసే విధంగా సోషల్ మీడియాకి కావచ్చు, అక్కడ తనకు నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తన అభిమానులకు తెలిసే విధంగా ఆయన అరెస్ట్ అయ్యాడు. సో అంటే ఇక్కడ కూడా ఆయన ఎదుగుదల కోసమే చూస్తున్నాడు. అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా తన ఎదుగుదల కోసమే చూస్తున్నాడు తప్ప ఆయన ఏ విధంగా అయినా ఆయన వేరే విధంగా ఆలోచన చేయలేదు. సో అంటే జోగి రమేష్ గారు దీన్ని బట్టి ఆయన నకిలీ మద్యం తయారీలో ఆయన ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం వల్ల ఆయన 3 గంటల పాటు సిట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు పిలిచి భంగిపోయినప్పటికీ ఆయన బయటికి రాకుండా హైడ్రామా క్రియేట్ చేసి ఆ 3 గంటల పాటు తనకు అనుకూలంగా ఉన్న అనుచరులను, సాక్షి మీడియాను, తనకు సంబంధించిన సోషల్ మీడియాలను పిలిపించుకొని సో అప్పుడు ఆయన బయటకు వచ్చి అరెస్ట్ అవ్వడం అంటే పెద్ద కథే. సో అంటే ఆయన తప్పు చేశాడని అర్థం. జోగి రమేష్ గారు నకిలీ మద్యం తయారీలో ఉన్నారని అర్థం. సో ఇది విషయం. ఇదేనమాట ఆయన హైడ్రామా క్రియేట్ చేసింది జోగి రమేష్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.